ఈరోజు శివతాండవంలో త్రిగుణాల్లో రెండవ గుణమైనటువంటి తమో గుణం అజ్ఞానం గురించి వివరించబోతున్నాను. ఈ చరణములో అన్నీ కూడా నలుపు వర్ణితాలని వర్ణిస్తాడు ఉపమానంగా. సృష్టిలో నలుపు కూడా ఒక అందమైనదని వర్ణించడం జరిగింది. మబ్బు గములు ఉబ్బుకొని ప్రబ్బి కొన్న విధాన, మబ్బులన్నీ ఒక్కసారిగా అలుముకొన్నట్లుగా అబ్బురపు నీలములు లిప్పిసేరు విధాన, అద్భుతమైనటువంటి ఇంద్రనీలమంలో ఒక్కచోట పేర్చినట్లుగా నల్ల కలువలు దిక్కులెల్లా విచ్చు విధాన, నల్లటి కలువలు అన్ని దిక్కులు విచ్చుకొన్నట్లుగా మొల్లమొగ తుమ్మెదలు మనసు కొన్న విధాన, తుమ్మెదలు ముసురుకొని శోభిస్తున్నట్లుగా నగలు కాటుకకుండా పగిలి చెదురు విధాన, నల్లని కొండ పగిలి ముక్కలు ముక్కలుగా చెదురుకున్నట్లుగా తగిలి చీకటులు గొప్పగా గప్పెడు విధాన, ఒక్కసారిగా చీకట్లన్నీ వ్యాపించినట్లుగా తనలోని తామసము కళ్ళు జారు విధాన, తనలో ఉన్నటువంటి ఆ జ్ఞానం అనేది కళల్లో నుండి జారుతున్నట్లుగా తమలోని వక్రతయే కళ్ళు తీరు విధాన, వక్రత అనేది కళల్లో కనిపిస్తూ ఉన్నట్లుగా కొలుకు నీళ్ళపు గండ్ల తలుకు చూపులు భూయ, కులుకు నీలపు అంటే చురుకైనటువంటి ఆ శివుని యొక్క నీలపు కళలో తలుక్కుమని మెరుపులు విరబూస్తూ ఉండగా గలుగల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మోయ, తన కాళ్ళకున్నటువంటి ఆ చిరుగజ్జలు గల్లు గల్లుమని మ్రోగుతూ ఉండగా ఆడేనమ్మా శివుడు పాడేనమ్మా భవుడు, శివుడు ఆడుతూ ఉన్నాడు, శివుడు పాడుతూ ఉన్నాడు అని దీని యొక్క భావం. ధన్యవాదములు.